ఏనుగుల కథ మొదటికొచ్చిందా? కుంకీలు పనిచేయడం లేదా? చిత్తూరు జనం ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం ఏం చేయాలి? ఏం చేస్తోంది? ఏనుగుల బెడద అధికంగా ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాటి నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పంట పొలాలు, గ్రామాలపైన ఏనుగుల గుంపు దాడులు చేయడం మాత్రం ఆగడం లేదు. గజరాజుల దాడుల కారణంగా ఒక పక్క పంట నష్టంతో పాటు మరోవైపు ప్రాణ నష్టము జరుగుతూనే ఉంది. అటు కర్ణాటక, ఇటు తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం ఎక్కువైంది. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి జిల్లాలోకి ఏనుగుల రాకపోకలు అధికమయ్యాయి. జిల్లాలో ఎలిఫెంట్ కారిడార్ అయిన కుప్పం, పలమనేరు, కౌండిన్య అభయారణ్యం నుంచి తిరుపతికి సమీపంలోని మామండూరు అడవుల వరకు వందల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఏనుగుల సంచారం పెరిగింది. గత 10 ఏళ్ల కాలాన్ని చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గజరాజుల సంఖ్య పెరిగి 150 దాటినట్లుగా అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు ఇప్పుడు గుంపులు గుంపులుగాను విడిగా గ్రామాలపైన, పంట పొలాలపైన దాడులకు పాల్పడుతున్నాయి. గత దశాబ్దంలో ఏనుగుల దాడికి 71 మంది చనిపోగా 29 మంది క్షతగాత్రులయ్యారు. 700కు పైగా పశువులు చనిపోయాయి. 17,200 హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. బాధిత రైతులకు 15 కోట్లకు పైగా ప్రభుత్వం నుంచి పరిహారం అందింది. కుప్పం, పలమనేరు, చిత్తూరు, పుంగనూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, చంద్రగిరి నియోజకవర్గాల్లో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏనుగుల దాడులు కొనసాగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఉద్యానవన పంటలైన అరటి, మామిడి, కొబ్బరి తోటతో పాటు వరి, రాగి, మొక్కజొన్న, కూరగాయల పంటలను ధ్వంసం చేస్తూ రైతాంగానికి తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆ ఏరియాకి యాంగిల్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. రై వచ్చి పొలాలంతా తొక్కేసి తిరిగి అడవిలోకి పోడుస్తుంది. దానికి ఏదైనా గవర్నమెంట్ బందోబస్తు చేయాలా? చూసుకోవడం ఏడాదికి వస్తుందేమో వచ్చి పంటలు చేసిన పనులు అన్యాయం చేస్తుంది. మనం రైతులు పారిశ్రామిక శక్తిని పట్టించుకున్నాం కదా, మనం ఎట్లా చేయాలి? పంటలు మనం చూసుకోవడానికి అవుతుందా? చాలా ఇబ్బంది అవుతుంది మన రైతులకు. దాన్ని నమ్ముకొని, పంటలు నమ్ముకొని మనం అప్పు చేసి మనం చేయాలండి. మనం ఎంత బాధపడాలి? వచ్చే పొలాలంతా తొక్కుతుంది. చేసిన పొలాలు చేతికి సిక్కుండా పోతా ఉంది. అది గవర్నమెంట్ పట్టించుకోలేదు. మేమేం చేయాలి? రైతులు పెడతాము రాగులు, ఒడ్లు, టమాటా, మిరపకాయ, ఏదో మనకి తెగింది పంట పెడతామంతా తొక్కి అద్దాలు చేస్తావి. దాన్ని ఎవరు పట్టించుకునే నాదుడు లేదు. ఇదే చెప్పేసి ఊర్లో మాది జరుగుడ్లని పెళ్ళి పక్కలనే అడవి. అడవి నుంచి రయ్యి వస్తావి. రయ్యి ఉండే కూడా ఆడ భయం పానాలతో తొక్కేస్తావి. మనపై చూస్తే పంటంతా తొక్కి అద్దాలు చేసేస్తావి. అడవుల నుంచి వచ్చే ఏనుగులు పంట పొలాలపై చొరబడకుండా సోలార్ కంచెలు, కందకాలు ఏర్పాటు చేసి గత ప్రభుత్వాలు వాటిని నియంత్రిస్తూ వచ్చాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ చిత్తూరు జిల్లాలో నియంత్రణా చర్యలను కొనసాగించలేకపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అటవీ శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏనుగుల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. కౌండిన్య అభయారణ్యం ఉండే పలమనేరుకు సమీపంలోని ముసలి మడుగు వద్ద ఒక ప్రత్యేక ఎలిఫెంట్ ఆపరేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి 4 ట్రైనీ కుంకి ఏనుగులను తీసుకువచ్చి ఆపరేషన్ ఎలిఫెంట్ నిర్వహించారు. అడవి ఏనుగులు జనారణ్యంలోకి రాకుండా చూడడమే కుంకీల పని అవుతోంది. ప్రస్తుతం 6 కుంకి ఏనుగులు అక్కడ ఉన్నాయి. గత ఏడాది నవంబర్ 9న అధికారికంగా ఆపరేషన్ ఎలిఫెంట్ ప్రారంభమైంది. ఆపరేషన్ సమర్థంగా కొనసాగుతోందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పంట పొలాల్లోకి ఏనుగులు రావడం, జనంపై దాడులు చేయడం మాత్రం ఆగలేదు. ఇటీవల పులిచెర్ల, కల్లూరు, రామకుప్పం, యాదమరి, బంగారుపాలెం,
పలమనేరు వంటి ప్రాంతాల్లో ఏనుగుల దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. చూడాలి మరి ఇకనైనా ఈ ప్రాజెక్టు అమలును మరింత పటిష్టపరిచి ఏనుగుల నియంత్రణకు దిగుతారో లేదో.